హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ చిన్న చిన్న వంకాయలతో మసాలా కూరలాగా చేస్తున్నాను. వంకాయలు అనేవి పైకే తెలుస్తాయండి, మనకు పుచ్చులు ఉంటే చూసుకోవాలి. తర్వాత వంకాయలకి ఈ కాడ అనేది చాలా ముఖ్యం అండి. ఈ కాడలోనే కొవ్వు పదార్థం ఉంటుందన్నమాట. ఇది పడితే కూర టేస్ట్గా ఉంటుంది. అందువల్ల కాడ మొత్తం కట్ చేయకుండా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పుచ్చులు ఉన్నాయా లేదా తెలుసుకోవాలి అంటే ఇలా ఓపెన్ చేసి ఇట్లా చూడాలన్నమాట. అట్లా మనం ఘాట్లు పెట్టుకొని నీళ్ళల్లో వేసుకోవాలి. ఒక బౌల్లోకి నీళ్ళు తీసుకొని నీళ్ళల్లో ఉప్పేసి నీళ్ళల్లో వేసుకోవాలి. ఇది మన కూరలోకి కావలసిన మసాలా అండి. అల్లము, వెల్లుల్లి, బాదం పప్పు అన్నమాట. ఈ మసాలా వేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ 2 టమాటాలు, ఒక ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి కూడా మిక్సీ వేసుకోవాలి పేస్ట్ లాగా. ఈ అరకిలో వంకాయలు ఇలా బాండీలో వేసుకొని కొంచెం నూనె ఎక్కువ పోసుకోవాలండి. మనం నూనె వంకాయ చేసుకుంటామే అలాగా ఇవి నూనెలో బాగా మగ్గాలన్నమాట. తర్వాత కూర చేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ వంకాయలు నూనెలో వేసుకున్నాం కదండి మగ్గటానికి. దీంట్లో కొంచెం ఇవి చేదెక్కకుండా కొంచెం ఉప్పు వేసుకున్నాం. సన్న సెగ మీద బాగా మగ్గించుకోవాలి. వంకాయలు వేయించి తీసుకున్న నూనెలోనే పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలండి. మనం ఇదిగో వంకాయలు ఇలా వాడ్చుకొని ఇలా బాగా ఇట్లా వేపుడైందాక ఉంచుకొని తీసుకొని ఆ నూనెలోనే కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. దీంట్లోనే అల్లము, వెల్లుల్లి, బాదం పప్పు, టమాటాలు, ఎర్రగడ్డలు పేస్ట్ లాగా చేసుకొని వేసాను. ఇది ఇట్లా బాగా మంచిగా దగ్గర పడిందాక వాడ్చుకోవాలండి. దీంట్లో 1 స్పూను కారం వేసుకోవాలి. మనం ఇందాక కొంచెం ఉప్పు వేసుకున్నాం వంకాయలు వేపేటప్పుడు. ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు వేసుకుందామండి. దీంట్లోనే పసుపు, ఉప్పు ఇప్పుడు వేసుకోవాలి. గ్రేవీ ఉడికేటప్పుడే ఇందాక ఒక 1/2 స్పూన్ వేసాను, ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. ఉప్పు చివరిలో చూసుకొని కూడా వేసుకోవచ్చండి. ముందుగా ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు. ఈ మసాలాలోనే మనం కొంచెం పసుపు వేసుకుందాం. అట్లాగే ధనియాలు, లవంగాలు, చెక్క వేయించి చేసుకున్న పౌడరు ఒక 1/2 స్పూన్ వేస్తున్నానండి. ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదండి. ఇవంతా ఇట్లా పెద్ద మంట పెట్టుకొని ఇట్లా కలుపుతూ మనకి నూనె విడిచిందాక, కూరలో నుంచి నూనె బయటకు వచ్చిందాక ఈ మసాలా వాడ్చుకోవాలండి. ఇట్లా నూనె బాగా బయటికి వస్తే మనకి టమాటాలు, ఎర్రగడ్డలు బాగా ఉడికినట్టు అండి. మసాలా అంతా బాగా మంచిగా ఉడికినట్టు. దీంట్లో ఇప్పుడు అసలైన అది రుచి మనకి మంచి సువాసన వచ్చేది ఈ కస్తూరి మేతి అండి. ఒక 1/2 స్పూన్ చాలు. ఇది వేస్తేనే ఈ కూరకి మంచి టేస్ట్ వస్తుంది. ఈ కూరకి టేస్ట్ అల్లా వంకాయల్లో ఉన్న తొడేలు ఈ కస్తూరి మేతి అండి. మనం వాడ్చుకున్న వంకాయలు ఇప్పుడు వేసుకోవాలి. వేసి కలబెట్టి జస్ట్ ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచితే కూర రెడీ అండి. ఇది దేంట్లోకైనా వెజిటబుల్ పలావు, చపాతీలు, మామూలు రైసు దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. కొంచెం మూత పెట్టి ఇది ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందామండి.
2-3 నిమిషాలు అయింది. కింగ్ వంకాయ కూర ఎలా ఉందో చూద్దాం. చూడండి ఎలా ఉందో. సూపర్ అంటే సూపర్. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. కాబట్టి నాకు లైక్ చేయండి. మీరు వండుకుంటే అసలు ఎంత సంతోషిస్తారో. చూస్తేనే ఒక లైక్ చేయాలనిపిస్తుంది కదా. ప్లీజ్ లైక్ చేయండి.